ఇచ్చాపురం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి సోమవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పలాస ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని, దీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయకులను వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు. ఇచ్చాపురంలో టీడీపీని 2 సార్లు గెలిపించినప్పటికీ అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. గతంలో డాక్టర్ వైఎస్ఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. వంశధార శివారు ప్రాంతం వరకు నీరు ఇవ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రారంభం కార్యక్రమాలు చేయటం ప్రత్యేకంగా రావడం జరిగింది. నాతో పాటుగా ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ బిరియా విజయం గారు, గౌరవ ఎమ్మెల్సీ నర్త రామారావు గారు, ఇచ్చాపురం చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి గారు, ఇతరత్ర ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం. వాస్తవానికి నియోజకవర్గం కన్సిక్యూటివ్గా 2 times వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లూజ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బెందాలం అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో చేసేస్తారని చెప్పి గతంలో అవకాశం ఇచ్చినారు. ఆయన పనితీరు ఏంటో మనందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కానీ, పక్క నియోజకవర్గం కానీ, ఈ జిల్లాకు కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ తెలిసిందే. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనిస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైకులు పట్టుకుంటే ఊకదంపుడు మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదను, ఈ జిల్లాలో అభివృద్ధి జరగడం లేదను, గ్రామాల అభివృద్ధి చెందడం లేదను వాళ్ళు మాట్లాడతారు. ఇదే రోజు ఉదయం నుంచి తీసుకుంటే, మా నియోజకవర్గం, ఈ నియోజకవర్గం తీసుకుంటే బ్రాహ్మణ తర్లాలో సచివాలయ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు. బంటుకొత్తూరు పంచాయతీలో సచివాలయ కాంప్లెక్స్ అంటే సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్. తర్లాకోట పంచాయతీలో ఓపెన్ చేశారు. అక్కుపల్లిలో ఒక పిహెచ్సి ఓపెన్ చేశారు. బారువులో ఒక సచివాలయ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు. మరి అలాగే ఒక బ్రిడ్జ్, దశాబ్దాల కాలంగా అడుగుతున్నటువంటి ఒక బ్రిడ్జ్, కొంటిరేవు సంబంధించిన ఒక బ్రిడ్జ్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే ఇచ్చాపురంలో ఒక యూపీహెచ్సి ప్రారంభం చేశారు. మొన్ననే ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఒక హెవీ లారీ వెళ్తా ఉంటే కూలిపోయింది బావుదా నది మీద. దానికి సంబంధించి కూడా 27 కోట్లు మంజూరు చేసి ఈరోజు పనులు శంకుస్థాపన చేస్తాము. ఈ నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఈ జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తుంది. అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని అడుగులు ముందుకు వేయటం జరిగింది. ఈ జిల్లా అంటే ఉపాధి లేదనో, ఉద్యోగాలు లేవనో, ప్రపంచవ్యాప్తంగా మన కార్మికులే పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం. మొన్న ఎప్పుడో లోకేష్ వచ్చి అదే మాట చెప్పాడు, చంద్రబాబు అదే మాట చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు అదే మాట చెప్తున్నాడు, అందరూ వలస వెళ్ళిపోతున్నారు. రామ్మోహన్ నాయుడు అది పార్లమెంట్లో మాట చెప్తా ఉన్నాడు. ఈ బండబాడ మీరు 14 సంవత్సరాలు మరి అధికారం వెలబెట్టారు కదా, ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటంటే ఎవరు చెప్పండి. ఈ 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎక్కువగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు ఎలాగా ఈరోజు శ్రీకాకుళం వెనుకబడిందని అంటారు? అలాంటి మీరు ఎలా శ్రీకాకుళం వలసల మీద ఆధారపడుతుందని అంటారు? అంటే మీరేం ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టం కదా. మీకు అసలు విమర్శించే హక్కు ఎక్కడుందని నేను అడుగుతాను. ఈరోజు వలసలు ఆపాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్. వంశధార శివారు ప్రాంతం వరకు నీరు అందివ్వాలని చెప్పి ఒక ఇంట్రిమ్గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చా. హెర్మాన్ దగ్గర బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో బాహుదా వంశధారను అనుసంధానం చేయండి అని చెప్పి డిమాండ్ ఊపందుకునే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాన్ని నివేదించడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని నేనైతే ఇచ్చాపురం వాస్తవ్యులందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ ఒక హార్బర్ కడతా ఉన్నాం, బొడగట్లపాలెం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేయటానికి ఓ పక్క మత్స్యకారులు, మరో పక్క విద్య, ఉపాధి అవకాశాలు, మరో పక్కన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం పోర్టు, ఇరిగేషన్ కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. మహేంద్ర తానే ఆఫ్షోర్ పనులు, ఇలా చెప్పుకుంటూ గ్రామ స్థాయి దగ్గర మొదలుపెట్టి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని, జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని, ఒక గ్రామానికి ఏంటి అవసరం, నియోజకవర్గానికి ఏంటి అవసరం, జిల్లాకి ఏంటి అవసరం అన్నటువంటిది బేరీజ్ వేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. మనందరం రోజు కూడా నేషనల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం మనం సాధించినటువంటి విజయాలు.
ప్రతిపక్షాలు అదే పనిగా ఈనాడు వారు, TV5 వారు, ఆంధ్రజ్యోతి వారు అదే పనిగా బురద జల్లే కార్యక్రమం ప్రజలందరికీ మేము తెలియజెప్పాలనుకున్నది. మీ ఇంటికి మంచి చేసి, మీ ఊరికి మంచి చేసి, మీ నియోజకవర్గానికి మంచి చేసి, మీ జిల్లాకు మంచి చేసి, బై అండ్ లార్జ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిపాము. ఎవడో అన్నాడు తెలంగాణ మనకంటే బాగా అభివృద్ధి చెందిందని. మనం మొన్ననే చూసాం కదా, రేషన్ కార్డుల కోసం అని చెప్పి 1,24,00,000 మంది పెద్ద పెద్ద కిలోమీటర్ల బారులు తీరి లైన్లు కట్టినటువంటి తెలంగాణను చూసాం. అదే మన దగ్గర ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని పంపించినటువంటి ఘనత మనకి ఇతర రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మనం అవలంబించినటువంటి విధానాల్ని ఇతర రాష్ట్రాలు డెఫినెట్ గా టేకప్ చేయాల్సినటువంటి అవసరాన్ని